అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ. ఈ కార్తీక మాసంలో అయితే అందరూ ఎన్నో విధాలుగా చెప్పుకునే ఒకే పూజ పౌర్ణమి పూజ, లేదంటే కేదార గౌరీ వ్రతం, లేదంటే కేదారేశ్వర వ్రతం. సో నేనైతే ఈ పూజని పెళ్లికి ముందు వరకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత వేరే వేరే స్టేట్స్ తిరగడం, అలాగే పాప ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నిటితో అయితే కుదరలేదు. నేనైతే ఈ ఇయర్ ఇక్కడ ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో ఈ కేదారేశ్వర వ్రతం అయితే చేసుకున్నాను. ముందు రోజు రాత్రి నేను ప్రసాదానికి కావలసినవన్నీ ఆల్రెడీ నానబెట్టుకున్నాను. అవి పెసలు, బియ్యం, మినప్పప్పు, అలాగే కొన్ని కాబోలి చెన. ఇంకా పూజ రోజు అయితే మంచిగా ఫస్ట్ గా స్టవ్ కి అయితే మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి ఇంకా ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎలాగో పూజ చేసుకునేది సాయంత్రం కాబట్టి మధ్యాహ్నం 1:30, 2 o'clock నుంచే నేనైతే ఇది మొదలు పెట్టాను. ఎందుకంటే మా పాపతో అప్పుడు మొదలు పెడితే గానీ ఇది అవ్వదు. ఇంకా మా దేవా కూడా ఈ రోజు అయితే ఆఫీస్ కి లీవ్ పెట్టుకుని నాకు హెల్ప్ చేయడానికి అయితే ఈ రోజు అయితే ఉన్నారు. అలాగే మేము మా పాపని కూడా ఈ రోజే ఫస్ట్ టైం స్కూల్లో మాట్లాడడానికి తీసుకెళ్లాము. ఇక నేనైతే ఈ పూజ కోసం ఏ ప్రసాదాలు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న పెసలని ఉడకబెట్టుకోవాలి. అలాగే నేనైతే ఇంకొక వైపు రైస్ కూడా కడిగేసి కుక్కర్ లో పెట్టాను, ఎందుకంటే పులిహోర కూడా చేస్తున్నా కాబట్టి. సో ఇక్కడ ఈ పెసలు ఉడికి అలాగే రైస్ కూడా విజిల్ వచ్చే లోపు నేనైతే కొంచెం బెల్లం తురుముకున్నాను. ఊరులు వేయడం కోసం తోపని కూడా రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అయితే మిక్సీలో నైట్ నానబెట్టుకున్న 1 గ్లాస్ మినపప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా కడుక్కొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా, మనకి బూరెలకి వేయడానికి కావలసిన కన్సిస్టెన్సీలో మరి పలచగా ఉండకూడదు. ఇక అలాగే ఈ లోపు రైస్ కూడా కుక్ అయిపోయింది. అలాగే పెసలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా. సో పెసలు అయితే అలా పట్టుకుంటే స్మాష్ అయితే ఉడికిపోయినట్టే. కానీ వాటర్ ఉంటే మనకి బూరెలు అనేవి మంచిగా రావు కాబట్టి ముందైతే వాటర్ ని అయితే నేనైతే డ్రైన్ చేసుకున్నాను. అలాగే అందులోకి నేను ముందుగా తురుముకున్న బెల్లం మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటతో మొత్తం ఆ పెసలు బెల్లం అంతా కరిగేలాగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇదంతా కూడా సిమ్ లో పెట్టే చేసుకోవాలి. మంట కొంచెం పెరిగినా కూడా ఆ పెసలు అనేవి అడుగు పట్టి మొత్తం మాడిపోతుంది. సో సిమ్ లో పెట్టే మంచిగా బెల్లం అంతా పెసల్లో కరిగేలాగా కలుపుకోవాలి. ఇక మనం పులిహోర చేయాలంటే రైస్ అనేది ముందుగా చల్లారాలి కాబట్టి ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని ప్లేట్ లో వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. అప్పుడే మనకి పులిహోర అనేది మంచిగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ పులిహోర కోసం రైస్ అనేది చల్లారే లోపు నేను ప్రసాదం పెట్టడం కోసం కాబోలి చెన కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. సో వాటిని కూడా కుక్కర్ లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ మాత్రం యాడ్ చేసి ఒక్క 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ముందు రోజు నైటే నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఇక్కడ పెసలు బెల్లం అయితే కరిగేలాగా నేనైతే మంచిగా స్మాషర్ తో స్మాష్ చేసుకుంటున్నాను. కానీ ఎన్ని రకాల స్మాషర్స్ వచ్చినా లేకపోతే ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వచ్చినా కూడా మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు వాడిన పప్పు గుత్తి అంటారు, కొంతమందికి తెలిసే ఉండుంటుంది, చెక్కతో చేసి ఉంటారు. సో దానితో మనం స్మాష్ చేస్తేనే పప్పు అనేది ఈవెన్ గా స్మాష్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా బాగానే పనిచేసింది, కానీ అంత కాదులేండి. సో ఇంకా కాబోలి చెన కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా నేనైతే పులిహోరకి చల్లారబెట్టిన రైస్ అనేది ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి నేను పులిహోర కోసం తాలింపునైతే రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పల్లీలు అయితే ముందుగా వేయించుకొని తీసుకోవాలి. మా ఇంట్లో అయితే మా దేవ అయినా మా చిన్ని తల్లి అయినా పల్లీలు ఎక్కువగానే తింటారు. సో నేనైతే కొంచెం క్వాంటిటీకి ఎక్కువే వేస్తాను. ఇక పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో కొంచెం జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా అదే ప్యాన్ లో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తుంచి వేయించుకోవాలి. దాంతోపాటు ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి తాలింపు గింజలు వేగిన తర్వాత దీనిలోకి మనం పులిహోర క్వాంటిటీ కోసం రైస్ ని ఉడకపెట్టుకున్నామో దానికి తగినంత పసుపు వేసుకొని అలాగే దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పులిహోరలోకి ఎన్ని వేసినా మెయిన్ గా వేయాల్సింది వేయకపోతే ఆ టేస్టే రాదు. అదేంటో కాదు, కరివేపాకు. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్ లో కరివేపాకు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుంటే చాలు. కరివేపాకు అనేది వేగిపోతుంది. మనం ముందుగా కరివేపాకు వేసుకుంటే ఆ అరోమా పోతుంది, అవి మాడిపోతాయి కూడా. సో ఇక్కడ నేనైతే ఈసారి నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. దానికోసం అయితే చింతపండుని ఒక 3 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాను. ఇంకా పులిహోర
పులిహోరలోకి తాలింపు కలపడానికి అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ రైస్ లోకి తాలింపు గింజలను అయితే ముందుగా వేసుకొని ఆ పసుపు తాలింపు గింజలు అంతా రైస్ కి పట్టేలాగా కలుపుకున్న తరువాత మనం మిగిలిన చింతపండు రసమైన పల్లీలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు పులిహోర అంటుంటేనే నాకు వైజాగ్ లో సింహాచలంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఇచ్చే పులిహోర ప్రసాదమే గుర్తొస్తుంది. ఎందుకంటే సింహాచలంలో ఇచ్చే పులిహోర టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే మనం ఎంత ట్రై చేసినా కూడా ఇంట్లో ఆ టేస్టే రాదు. ఇంగువ వేసినా కూడా ఆ టెంపుల్లో వచ్చే టేస్ట్ కన్నా ఏదో కొంచెం తక్కువగానే వస్తుంది, కానీ టెంపుల్లో మాత్రం పులిహోర టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో కదా. ఇంకా ఈ పులిహోర మొత్తం కలుపుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఫైనల్ గా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే. ఏ పూజలున్నా ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా పులిహోర అనేది మ్యాండేటరీ అన్నమాట. సో ఇక్కడ మా ఇంట్లో అయితే మా దేవాకి మా ఆయనకు కూడా పులిహోర అంటే ఎంత ఇష్టం అంటే మా పాప కూడా పులిహోర తింటుంది. సో నేనైతే పులిహోర ప్రతి పూజకి ప్రతి పండక్కి కంపల్సరిగా చేస్తూనే ఉంటాను. చేసిన ప్రతిసారి కూడా చాలా బాగానే వస్తుంది. మీరు కూడా ఈ పులిహోర రెసిపీని ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఇంగువ తినే వాళ్ళైతే తాలింపు వేయించుకునేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి ఇంకా రుచికరంగా ఉంటుంది. ఇంకా నేనైతే బూరెలు చేయడానికైతే రెడీ అయిపోయాను. మెయిన్ గా ఈ కేదారేశ్వర వ్రతంలో మనం దేవుడికి చేయాల్సిన మెయిన్ ప్రసాదం వచ్చేసి ఈ పెసర బూరెలు. సో మా ఇంట్లో అయితే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఈ శివయ్య పూజకైతే పెసర బూరెలు చేయడం చూసి నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు, పెళ్ళైన తర్వాతే చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ చేస్తే తినడం తప్ప చేయడం ఇంకెక్కడొస్తుందండి. కానీ పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నాలాంటి అమ్మాయికి వచ్చిందంటే ఇంకా మిగతా వాళ్ళకి కూడా కంపల్సరిగా వచ్చేస్తాయి. సో ఇంకా బూరెలు అయితే రెడీ చేసేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు బియ్యం పిండి బేటర్ ఉంది కదా, దానిని ఒక్కసారి కలుపుకొని దానిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసర పూర్ణాలని అందులోకి వేసుకొని మొత్తం మునిగేలాగా పూర్ణం మొత్తానికి కూడా ఆ పిండి అంతా పట్టేలాగా చుట్టూ రాసుకొని ఆ పూర్ణాన్ని వేడిగా మరుగుతున్న నూనెలోకి వదలడం. అంతే, ఈ పెసర బూర్లు రెడీ అయిపోతాయి. కానీ మనం ఇదంతా ఒక్కసారి నూనె మొత్తం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేనైతే ఈ పెసర బూరెలు చేసేటప్పుడు ఎలా వస్తాయా ఏంటా అని భయపడుతూనే ఉన్నాను. కానీ నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం అసలు ఒక్క బూరె కూడా చిట్లకుండా కొంచెం డ్యామేజ్ కూడా అవ్వకుండా చాలా 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 బాగా వచ్చాయి. అలాగే ఉప్పు అయినా లేకపోతే బెల్లమైనా ఏది కూడా టేస్ట్ చెయ్యకపోయినా కూడా అంతా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ లో వచ్చాయి. సో మొత్తానికైతే పెసర బూరెలు అయితే చాలా మంచిగా వచ్చాయి. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చాయి. మనం రెగ్యులర్ గా చేసుకునే శనగపప్పు బూరెలు అంటే ఆ పూర్ణాల కంటే కూడా ఈ పెసరపప్పు బూరెలు ఈ పూర్ణాలు నిజంగా చాలా చాలా బాగుంటాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, నిజంగా చాలా బాగా వస్తాయి. మొత్తానికైతే ఆ కేదారేశ్వర స్వామికి మెయిన్ ప్రసాదమైన పెసర బూరెలు అయితే నేను అనుకున్న విధంగా చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు కూడా చాలా మంచిగా వస్తాయి ఈ పెసర పూర్ణాలు అనేవి. కొంతమంది నల్ల పెసలతో అలాగే నల్ల మినుములతో కూడా ఈ పూజకి ఈ పూర్ణాలు అయితే చేసుకుంటారు. కానీ నేనైతే నేను పుట్టిన దగ్గర నుంచి ఈ కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ పచ్చ పెసలతోనే పూర్ణాలు చేసి ప్రసాదంగా పెట్టడం అలవాటు. సో నేనైతే ఇప్పుడు కూడా ఈ పచ్చ పెసలతోనే పూర్ణాలు చేసి అయితే ఆ భగవంతుడికి పెడుతున్నాను. కానీ ఈ పూజకి ఎంతో అవసరమైన మర్రి పళ్ళు అలాగే మర్రి ఆకులు అలాగే కొండ ఉసిరికాయలు ఇక్కడ దొరకవని చాలా భయపడ్డాము మేమైతే. ఎందుకంటే ముందు రోజు మార్కెట్ కి వెళ్ళినా కూడా మాకెక్కడా కూడా దొరకలేదు. ఇక్కడ మర్రి చెట్టు ఉంది, మాకు దగ్గరలోనే అలకనందా నది ఉంది. అలకనందా నది దగ్గర ఒక మర్రి చెట్టు కూడా ఉంది. కానీ ఆ మర్రి చెట్టు ఆకులు కనీసం చేతికి కాదు కదా, నిచ్చెనేసుకొని నుంచున్నా కూడా అందేటంత ఎత్తులో లేవు, అంత పైకున్నాయి అవి. సో మొత్తానికైతే ఈ పూజకి మాకు కావలసినవన్నీ కూడా సామాన్లన్నీ కూడా ఆ మహాశివుడే అనుగ్రహించాడు అనుకున్నట్టు కరెక్ట్ గా పూజ రోజు ఉదయానికే మాకు అన్నీ కూడా సెట్ అయ్యాయి, అన్నీ కూడా దొరికాయి. ఏవైతే దొరకవని భయపడ్డామో అవన్నీ కూడా మాకు దొరికాయి. ఉసిరికాయలు దొరికాయి, మర్రి ఆకులు దొరికాయి, మర్రి పళ్ళు కూడా దొరికాయి. అదే మా అదృష్టం అని అయితే నేను అనుకున్నాను. ఇక బూరెలన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాబోలీ చెనని నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి కొంచెం నేనైతే తాలింపుకైతే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినము, అందులోనూ ఈ
పూజ రోజు అయితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రం ఆ దేవుడికి వండిన ప్రసాదాలు మాత్రమే తినాలి. సో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ప్రసాదాలన్నీ అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. అలాగే ఈ కేదారేశ్వర వ్రతములో ఆ పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికి కలిపి ఒక్కటే నైవేద్యంగా పెసర పూర్ణాన్ని, ఒక పెద్ద పెసరి పూర్ణాన్ని అంటే చాలా పెద్ద సైజులో ఒక పూర్ణాన్ని రెడీ చేసుకొని దానిని మెయిన్ ప్రసాదంగా అయితే పెడతాము. ఇలా ఏదైతే పెద్ద ప్రసాదంగా తయారు చేసుకున్నామో అంటే పార్వతీ పరమేశ్వరులకి నైవేద్యంగా పెట్టే ఈ పూర్ణాన్ని కేవలం ఆ ఇంటి వాళ్ళు పూజ చేసిన వాళ్ళు మాత్రమే తినాలి అంటారు. బయట వాళ్ళకి వేరే వాళ్ళకి పెట్టకూడదు అంటారు. సో నేనైతే అది కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా నైవేద్యానికి కావలసిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. మాకు సర్ప్రైజింగ్ గా అంటే చాలా సర్ప్రైజింగ్ గా దొరికిన మర్రి ఆకులతో నేనైతే విస్తరి కూడా కుట్టాను. ఇక్కడ మర్రి ఆకులు దొరకవని నేనైతే ఒక 10 రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక్కడ మర్రి ఆకులు దొరకవు, ఈ పూజకి మెయిన్ గా మర్రి ఆకులతో, మర్రి పళ్ళతో, మర్రి ఊడలతో పూజ చెయ్యాలి, ఎలా అసలు ఏం చెయ్యాలి, ఇక్కడ ప్లేస్ కాని ప్లేస్ లో ఉన్నాము, మన సైడ్ దొరికినవి దొరకవు, మన సైడు మనం చేసేలాగా పూజలు ఇక్కడ చెయ్యడానికి అవ్వదు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని నేనైతే చాలా బాధపడుతూనే ఉన్నాను ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి. కానీ అనుకోకుండా నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడు అనుగ్రహంతో మాకైతే పూజ రోజు ఉదయమే మర్రి ఆకులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. మా ఆయన ఆఫీస్ వాళ్ళకి అప్పచెప్తే దొరకవు అన్న వాళ్ళు పూజకి ఇంకొద్దిసేపు ఉంది అనగా మర్రి ఆకులు అయితే దొరికాయి, మాకు తీసుకొచ్చి కూడా ఇచ్చారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంక నేనైతే పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. మేము ఆల్రెడీ వినాయక చవితి కోసం రెడీ చేసి తెచ్చుకున్న ఈ పీటని నేను పూజకైతే పీఠంగా వాడుతున్నాను. ఇక పీఠానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొంచెం వరిపిండితో ముగ్గు వేసి, నాకు ముగ్గులు రావులేండి, అస్సలు రావు, కానీ పద్మం మాత్రం వచ్చు. సో పద్మం అయితే వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా పార్వతీ పరమేశ్వరుల పటాన్ని అయితే పెట్టి ఇంకా అన్ని అలంకరణలు చేసి నైవేద్యాలు పెట్టి దీపం పెట్టి ఇంకా పూజ చేయడం అయితే మొదలు పెట్టేశాను. ఇంకా ఈ పూజలో అయితే మా పాప సంగతి మీ అందరికీ తెలిసిందే. పూజ కంటే కూడా దాని అల్లరిని ఆటల్ని తట్టుకోవడానికే మాకు ఎక్కువ టైం పడుతుంది. ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది చిన్నపిల్లలు, కానీ ఇలాంటి పూజ టైం అప్పుడు అల్లరి చేస్తుంటే ఇంకా టైం లేట్ అవుతుంటే కొంచెం చిరాకు వస్తుంది. కానీ వాళ్ళ నాన్న ఉన్నారు కదా, నేను చిరాకు పడుతుంటే ప్యాంపర్ చేయడానికి. సో ఇంకా అలా మా పాప అల్లరిని భరిస్తూ దాని ఆటల్ని సహిస్తూ ఇంకా పూజ చేసుకోవడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. తోరణాలు కూడా కట్టుకున్నాము. కాకపోతే ఒక్కటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంట్లో ఉంటే చక్కగా బుక్ చూసి చదివి కథ చదివి వ్రతం చేసుకునే వాళ్ళం, ఇప్పుడేమో ఫోన్ లో చూసుకోవాల్సి వస్తుంది అని. ఇంకా ఈ పూజ మధ్యలో మా పాప సంగతి తెలిసిందేగా, కొద్దిసేపు బుక్ తెస్తుంది, రాస్తుంది, మళ్ళీ బుక్ పెట్టేస్తుంది, ఇంకొద్దిసేపు వస్తుంది, వాటర్ తాగుతా అంటుంది. ఆ వాటర్ బాటిల్ ఆ రోజే కొన్నాము, కొత్త బాటిల్. సో ఇంకా ఆ బాటిల్ వదిలిపెట్టిందే లేదు, నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుంది. సో ఇంకా అలా మా చిన్ని తల్లి ఆటలతో పాటలతో మా పూజ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే ఈ ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో మన సైడ్ మనం చేసుకునేలాగా కేదారేశ్వర వ్రతం జరగడం అనేది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి ఇదండి ఈ శ్రీనగర్ లో మేము చేసుకున్న ఈ కేదార గౌరీ వ్రతం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.